యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ప్రమాదానికి గురయ్యాడు. అతని చేతికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. అంతేకాదు కాలుకి సైతం దెబ్బలు తగిలాయి. ఈ విషయాన్ని నవీన్ పొలిశెట్టి సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ప్రస్తుతం ఫిజియోథెరపీ చికిత్స జరుగుతోందని, త్వరలోనే కోలుకుని తిరిగి కెమెరా ముందుకు రెట్టించిన ఉత్సాహంతో వస్తానని అభిమానులకు హామీ ఇచ్చాడు. నవీన్ పొలిశెట్టి ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలతో సినిమాలు చేయడానికి అంగీకరించాడు. కానీ కొంతకాలంగా నటనకు దూరంగా ఉండటంతో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలైంది. దానికి సమాధానంగా నవీన్ ఈ ప్రకటన విడుదల చేశాడని అనుకోవచ్చు. కొత్త సినిమాలపై తన నుండి వచ్చే ప్రకటన కోసం వేచి చూడమని, వేరే వాటిని నమ్మవద్దని ఈ సందర్భంగా నవీన్ కోరాడు. విశేషమేమంటే అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ 3 కేటగిరీల్లో నామినేషన్స్ పొందింది. పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన డబుల్ స్మార్ట్లోని సెకండ్ సింగిల్ మంగళవారం విడుదలైంది. మార్ ముంతా చోట్ చింత అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్రాయ్గా రాహుల్ సిప్లిగంజ్ పాడారు. మణిశర్మ స్వరాలు అందించారు. ఈ పాటలో మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లో అన్న "ఏం చేద్దామంటావు మరి" అనే డైలాగ్ను యథాతథంగా ఆయన వాయిస్లోనే పెట్టేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. గతంలోనూ పూరీ జగన్నాథ్ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో తెలంగాణ వాదాన్ని తప్పుపడుతూ పలు సన్నివేశాలు పెట్టారని, పర్యవసానాన్ని ఎదుర్కొన్నారని, అయినా ఆయనలో మార్పు రాలేదని అంటున్నారు. వెంటనే డబుల్ స్మార్ట్ పాటలోని కేసీఆర్ పదాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. విజయ్ ఆంటోనీ నటిస్తున్న పొయటిక్ యాక్షన్ మూవీ తుఫాన్. విజయ్ ఆంటోనీతో రాఘవన్, హత్యా చిత్రాలు నిర్మించిన ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ సంస్థ అధినేతలే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు హీరో విజయ్ ఆంటోనీ స్వరరచన చేశారు. తాజాగా ఈ మూవీ నుండి ఇతడెవరు అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. దీనిని భాష్యశ్రీరాయ్గా సంతోష్ హరిహరన్ గానం చేశారు. హీరో ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో ఈ సాంగ్ వస్తుందని మేకర్స్ తెలిపారు. తుఫాన్ మూవీ ఆగస్టు 2న విడుదల కాబోతోంది. చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా మూవీ తంగలాన్. రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం నుంచి మనకి మనకి అంటూ సాగే పాటని ఫస్ట్ సింగిల్గా రిలీజ్ చేశారు. భాస్కర భట్ల సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సింధూరి విశాల్ గానం చేశారు. వినగానే ఆకట్టుకునేలా ఈ పాట ఉంది. మరి ఈ పాటలాగే సినిమా కూడా అలరిస్తుందేమో చూడాలి. కాగా 15 ఆగస్టున తంగలాన్ తెరపైకి రానుంది.